ఇండియాలోని ఈ నిశ్శబ్ద నగరం గురించి మీకు తెలుసా? ఆ వివరాలేంటో చూద్దాం. ఇండియాలో ట్రావెల్ చేసే వాళ్లకు ట్రాఫిక్ ఇబ్బందులు ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అర్జెంట్ పని మీద బయలుదేరినప్పుడు ట్రాఫిక్ లో ఇరుక్కుపోవడం మనలో చాలా మంది ఎక్స్పీరియన్స్ చేసి ఉంటారు. ఇలాంటి సమయాల్లో హారన్ సౌండ్ వల్ల ఎక్కడ లేని ఇరిటేషన్ రావడం కూడా కామనే. అయితే ఒక నగరంలో మాత్రం ట్రాఫిక్ జామ్స్ ఉండవు. అక్కడ వాహనాలు ఎంతో సాఫీగా సాగిపోతూ ఉంటాయి. అంతేకాదు అసలు హారన్ మోత వినిపించదు. ఇంత సైలెంట్ సిటీ మన ఇండియాలో ఉందా అని ఆశ్చర్యపోతున్నారా? ఉండండి, పదండి మరి ఆ సిటీ వివరాలు ఏంటో తెలుసుకుందాం. చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, ఢిల్లీ లాంటి బిజీ సిటీస్ లో నివసించే వారికి ట్రాఫిక్ జామ్ ఎంత ఇబ్బందికరంగా ఉంటుందో బాగా తెలుస్తుంది. చాలా తక్కువ దూరం ప్రయాణించడానికి కూడా ఈ నగరాలలో ఎక్కువసేపు ట్రాఫిక్ జామ్ లో నిలబడాల్సి ఉంటుంది. అయితే ఇలాంటి ట్రాఫిక్ జామ్స్ కు ఆస్కారం లేకుండా సాఫీగా నడిచే ఓ నగరం మన భారతదేశంలో ఉంది. మిజోరాం రాజధాని అయిన ఐజ్వాల్ సైలెంట్ సిటీగా పేరు తెచ్చుకుంది. ఎందుకంటే ఇక్కడ రోడ్డుపై వాహనాలు ఒక క్రమ పద్ధతిలో వెళ్తాయి. ఎక్కడా ట్రాఫిక్ జాముల వంటివి సమస్యలు ఉత్పన్నం అవ్వవు. అత్యంత ప్రశాంతమైన నగరంగా పరిగణించబడే ఈ ప్రదేశంలో వాహనాలను ఓవర్టేక్ కూడా చేసుకోవు. ఇప్పటికే వీటికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో మీరు చూసే ఉంటారు. ఇక్కడ ట్రాఫిక్ పోలీసులు వాహనాలను హెల్మెట్ పెట్టుకోండి, సీటు బెల్ట్ పెట్టుకోండి అని గుర్తు చేయాల్సిన అవసరం ఉండదు. ప్రజలు సహజంగానే వీటిని ఆచరిస్తారు. కాబట్టి ఇక్కడ సేఫ్టీ మేజర్స్ ప్రత్యేకంగా పాఠాలు చెప్పినట్టు చెప్పక్కర్లేదు. ఇక్కడ అన్ని వాహనాలు రోడ్డుపై ఎడమ వైపు నడుస్తాయి. పొరపాటున కూడా ఎవరు వారు నడిపే ట్రాక్ ను దాటి నెక్స్ట్ ట్రాక్ కి వెళ్లడం, అనవసరంగా హారన్ మోగించడం వంటివి చేయరు. ఐజ్వాల్ లో వాహనాలకు ప్రత్యేకమైన లెన్స్ ఉంటాయి. 4 వీలర్ వెహికల్స్ కు, 2 వీలర్ వెహికల్స్ కు ప్రత్యేకమైన లెన్స్ ఉంటాయి. ఎవరి లెన్స్ లో వాళ్ళు వెళ్తారు కాబట్టి ట్రాఫిక్ జామ్ సమస్య ఏర్పడదు. మన రోడ్స్ కి ఉన్నట్టు ఇక్కడ డివైడర్స్ కూడా ఉండవు. ప్రజలు సెల్ఫ్ డిసిప్లిన్ తో ఉంటారు కాబట్టి ఇక్కడ ఎటువంటి నియమాల ఉల్లంఘన జరగదు. అందుకే ఎటువంటి అడ్డంకులతో అవసరం లేదు. మన అత్యవసర పరిస్థితుల్లో 1 లేదా 2 సార్లు హారన్ మోగిస్తారు. మన దేశంలో అన్ని ప్రదేశాలలో ఎటువంటి నియమాలు పాటిస్తే ట్రాఫిక్ సమస్యలే కాదు, యాక్సిడెంట్ లాంటివి కూడా జరగకుండా ఉంటాయి. ఆ దేశం ఏం చేసినా అంతే. అందరూ నడిచే బాటలో కాకుండా కొత్తగా చేయాలని ప్రయత్నిస్తుంది. తనకు అసాధ్యం అన్నది లేకుండా చేస్తుంది. ఇప్పుడు కూడా అలాగే ఒక అద్భుతాన్ని ఆవిష్కరించింది. మరే దేశానికి అయినా అది సాధ్యం అవుతుందా అంటే అది చెప్పలేని పరిస్థితి. మనకు కనిపించే చంద్రుడు ఒకవైపే, అవతల వైపు ఎప్పటికీ కనిపించడు. అలాంటి చోట నుంచి మరే దేశానికి ఇంతవరకు మటి శిథిలాలను తీసుకురావడం వీలు పడలేదు. అలాంటి పనిని సులభం చేసింది చైనా. ఆ దేశానికి చెందిన లూనార్ ల్యాండర్ చాంగే 6 వ్యోమనౌక ద్వారా ఈ పనిని సుసాధ్యం చేసింది. భారత్ సహా అనేక దేశాలు చంద్రమండల యాత్రలు సాగించాయి. వాటిలో దేనికి ఈ పని సాధ్యం కాలేదు. చైనా తన లూనార్ ల్యాండర్ చాంగే 6 ను మే 3న ప్రయోగించింది. ఇది చంద్రుడి అవతల వైపు ఉన్న మట్టితో ఉత్తర చైనాలోని ఇన్నర్ మంగోలియాలో మంగళవారం సురక్షితంగా దిగింది. కాగా లూనార్ చాంగే దాదాపు 53 రోజులు ప్రయాణించింది. జూన్ 2న జాబిలి పైన సౌత్ పోల్ ఐట్కిన్ ప్రాంతంలో ఉన్న అపోలో బేసిన్ లో దిగింది. ఈ మిషన్ లో ఆర్బిటరీ, ల్యాండర్, అసెండర్, రిటర్నర్ అనే 4 భాగాలు ఉన్నాయి. చంద్రుడి ఉపరితలంపై ఉన్న నమూనాలను చైనా లూనార్ ల్యాండర్ చాంగే 6 తన రోబో చేతిలో సేకరించింది. డ్రిల్లింగ్ యంత్రాన్ని దీనికోసం ఉపయోగించింది. కిందనున్న ప్రాంతం నుంచి మట్టిని తీసుకొని వచ్చింది. చాంగే 6 తెచ్చిన నమూనాలలో 2.5 మిలియన్ ఏళ్ల అగ్నిపర్వత శిలలు ఉంటాయనేది చైనా శాస్త్రవేత్తల అంచనా. వీటిపై పరిశీలన జరిపితే చంద్రుడికి 2 వైపులా ఉన్న భౌగోళిక వ్యత్యాసాలకు సంబంధించి పలు ప్రశ్నలకు సమాధానం దొరుకుతుందని భావిస్తున్నారు. చంద్రుడికి ఒకవైపే ఎందుకు కనిపిస్తుంది, మరోవైపు ఎప్పటికీ ఎందుకు కనిపించదు అనేది చాలా మంది సందేహం. భూమికి సహజ ఉపగ్రహం చంద్రుడు. మనకు కనిపించేది మాత్రం ఎప్పటికీ ఒకవైపే. దీనినే ఇంగ్లీష్ లో నియర్ సైడ్ అంటారు. ఆ కనిపించని రెండో భాగాన్ని ఫార్ సైడ్ గా పిలుస్తారు. అమెరికా మరియు సోవియట్ యూనియన్ తో పాటు చైనా కూడా పలుమార్లు నియర్ సైడ్ నమూనాలనే భూమికి తెచ్చాయి. ఫార్ సైడ్ నుంచి తీసుకురాలేకపోయాయి. ఇప్పుడు ఆ పనిని చైనా చేసింది. చంద్రుడి 2 ప్రాంతాలు దేనికవే భిన్నంగా ఉంటాయని ఇప్పటికే తేలింది. ఇటువైపు కాస్త చదునుగా, అటువైపు బిలాలతో నిండి ఉంటుంది. దీనికి కారణం అంతరిక్ష శిలలు ఢీ కొనడమేనట. అంతేకాదు చంద్రుడి ఉపరితల మందం కూడా 2 భాగాల్లోనూ భిన్న రీతిలో ఉంటుంది. ఇప్పుడంటే అందరూ హైటెక్ సిటీ అని చెబుతున్నారు. కానీ ఓ 30 ఏళ్ల కిందటి వరకు హైదరాబాద్ అంటే చార్మినార్, చార్మినార్ అంటే హైదరాబాద్. ఇక ప్రతి నగరానికి ఒక ఐకానిక్ సింబల్ ఉన్నట్లే భాగ్యనగరానికి అప్పట్లో చార్మినార్, ఇప్పుడు హైటెక్ సిటీ ప్రత్యేకతలుగా నిలిచిపోయాయి. మరోవైపు హైదరాబాద్ ప్రతిష్టను మరింత పెంచేలా టైమ్ స్క్వేర్ రానుంది. అమెరికాకే కాదు, ప్రపంచ ఆర్థిక రాజధాని ఏదంటే న్యూయార్క్ అని చెప్పాలి. అగ్రరాజ్యంలోని న్యూయార్క్ ఎంత గొప్ప పేరుందో అక్కడి టైమ్ స్క్వేర్
స్క్వేర్ కు అంతే ప్రాధాన్యం ఉంది. ఎందరో పర్యాటకులు అక్కడికి వెళ్లి ఫోటోలు దిగుతుంటారు. ట్రావెలర్స్ కూడా న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్ ను సందర్శిస్తుంటారు. కాగా అలాంటిదే హైదరాబాద్ లోనూ ఏర్పాటు కానుంది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం టీ స్క్వేర్ ను ప్రకటించింది. తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ రాయదుర్గం ప్రాంతంలో టీ స్క్వేర్ నిర్మాణానికి ఆర్కిటెక్టులు, లావాదేవీల సలహాదారుల కోసం టెండర్లు జారీ చేసింది. తెలంగాణ సాంస్కృతిక స్ఫూర్తిని ప్రదర్శించే ఆర్కిటెక్చరల్ అద్భుతంగా టీ స్క్వేర్ ఉండనుంది. మల్టీ ఫంక్షనల్ ప్లాజా ఆవశ్యకతను నొక్కి చెబుతూ టెండర్లు పిలిచింది. కాగా ఆర్టీసీ, మెట్రో రైలు ద్వారా మంచి రవాణా సంబంధాలు ఉన్నప్పటికీ రాయదుర్గం ప్రాంతాల్లో ప్రభుత్వ స్థలాలు, సౌకర్యాల కొరత ఉంది. దీంతో ప్రజలకు వినోదం, సౌకర్యం, విశ్రాంతి కోసం ఒక హబ్ ను రూపొందించడానికి టీ స్క్వేర్ నిర్మాణం వెనుక ఉన్న ఆలోచన. ప్రాజెక్ట్ పర్యావరణ అనుకూల స్థలాలను ఏర్పాటు చేయడం, స్థిరత్వాన్ని ప్రోత్సహించడం, గ్రీనరీ సృష్టించడంపై దృష్టి సారిస్తోంది. రాయదుర్గంలో ప్రజలకు వినోదం, ఆకర్షణీయ హబ్ గా ఉండే ఒక ప్రధాన పర్యాటక ప్రదేశం టీ స్క్వేర్ కానుంది. ప్రాజెక్టు కాన్సెప్ట్ ప్లాన్, సరైన నిర్మాణాలను ప్రతిపాదించాలని, టీజీఐఐసికి తగిన డెవలపర్ ను కనుగొనడంలో సహాయపడాలని బిడ్డింగ్ సలహాదారులను కోరింది. ఓవైపు చార్మినార్, మరోవైపు హుస్సేన్ సాగర్, సైబర్ టవర్స్ తరహాలో ఈ ప్రాజెక్టును నగరంలోనే ప్రధాన ల్యాండ్ మార్క్ గా మార్చాలని ప్రభుత్వం భావిస్తోంది. భారత ప్రధాని నరేంద్ర మోడీకి 2014 నుంచి ఇప్పటి వరకు 14 దేశాలు 16 అత్యున్నత జాతీయ పురస్కారాలను అందజేశాయి. ఈ మేరకు విదేశీ వ్యవహారాల సహాయ మంత్రి మురళీధరన్ వెల్లడించారు. ఓ సభ్యుడు అడిగిన ప్రశ్నకు సమాధానంగా మంత్రి గురువారం రాజ్యసభకు వీటికి సంబంధించిన వివరాలను తెలిపారు. ఈ సందర్భంగా ఐక్యరాజ్య సమితి ప్రదానం చేసిన అవార్డును గుర్తు చేశారు. అవును, 2014లో నరేంద్ర మోడీ ప్రధాని అయినప్పటి నుంచి నేటి వరకు ప్రపంచవ్యాప్తంగా 14 దేశాలు అత్యున్నత జాతీయ పురస్కారాలను అందజేశాయని రాజ్యసభలో నేడు విదేశీ వ్యవహారాల సహాయ మంత్రి మురళీధరన్ వెల్లడించారు. ఇదే సమయంలో అత్యున్నత పర్యావరణ అవార్డును ఐక్యరాజ్య సమితి మోడీకి ప్రదానం చేసిందని గుర్తు చేశారు. రాజ్యసభలో వీటికి సంబంధించిన వివరాలను తెలిపారు. ఆ అవార్డుల వివరాలు ఈ విధంగా ఉన్నాయి. ఆఫ్ఘనిస్తాన్ 2016లో స్టేట్ ఆర్డర్ ఆఫ్ ఘాజీ అమీర్ అమానుల్లా ఖాన్ మరియు సౌదీ అరేబియా 2016లో రాజు అబ్దుల్ అజీజ్ సాష్ మరియు పాలస్తీనా 2018లో గ్రాండ్ కాలర్ ఆఫ్ స్టేట్ ఆఫ్ పాలస్తీనా అవార్డు మరియు బహ్రెయిన్ 2019లో కింగ్ హమాద్ ఆర్డర్ ఆఫ్ ది రినైసెన్స్ మరియు మాల్దీవులు 2019లో ఆర్డర్ ఆఫ్ ది డిస్టింగ్విష్డ్ రూల్ ఆఫ్ నిషాన్ ఇజ్జుద్దీన్ మరియు రష్యా 2019లో ఆర్డర్ ఆఫ్ సెయింట్ ఆండ్రూ అవార్డు మరియు యుఏఈ 2019లో ఆర్డర్ ఆఫ్ జాయేద్ అవార్డు మరియు యునైటెడ్ స్టేట్స్ 2022లో లిజియన్ ఆఫ్ మెరిట్ మరియు ఓషియానియా 2013లో ఎబాకల్ అవార్డు మరియు భూటాన్ 2021లో ఆర్డర్ ఆఫ్ ది డ్రాగన్ కింగ్ మరియు ఫ్రాన్స్ 2023లో గ్రాండ్ క్రాస్ ఆఫ్ ది లెజియన్ ఆఫ్ ఆనర్ మరియు ఈజిప్ట్ 2023లో ఆర్డర్ ఆఫ్ నైలు మరియు పపువా న్యూ గినియా 2023లో గ్రాండ్ కంపానియన్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ లోగోహు మరియు పీజీ 2023లో ఆర్డర్ ఆఫ్ పీజీ మరియు భూటాన్ 2024లో డ్రక్యాల్ఫో ఆర్డర్ మరియు రష్యా 2024లో ఆర్డర్ ఆఫ్ సెయింట్ ఆండ్రూ ది అపోస్తల్. దేశంలో అత్యధిక సంపద ఉన్న కేరళలో రంగనాయ స్వామి దేవాలయం తర్వాత అత్యంత అపురూపమైన ఆభరణాలు ఉన్న క్షేత్రంగా ఒడిశాలోని పూరి జగన్నాథుడి శ్రీ క్షేత్ర రత్న భాండాగారంగా పేరుంది. అయితే ఇందులో ఉన్న బంగారు ఆభరణాలు ఎన్ని అన్న దానిపై క్లారిటీ లేదు. కారణం దాదాపు 46 ఏళ్లుగా దీన్ని తెరవలేదు. వెలకట్టలేని ఎన్నో ఆభరణాలు స్వామివారికి ఉన్నాయి. వీటిని 5 కర్ర పెట్టెల్లో ఉంచి రహస్య గదిలో భద్రపరిచారు. వాటిని అప్పుడప్పుడు లెక్క పెట్టేవారు. అలా చివరిగా 1978లో లెక్కించారు. ఆ తర్వాత నెలకొన్న వివాదాల నేపథ్యంలో ఆ భాండాగారాన్ని తెరిచింది లేదు. కట్ చేస్తే తాజాగా ఒడిశాలో కొలువుదీరిన కొత్త ప్రభుత్వం ఈ భాండాగారాన్ని తెరిచేందుకు డిసైడ్ అయ్యింది. ఈ నెల 14న అంటే ఆదివారం దీన్ని తెరవాలని డిసైడ్ చేశారు. దీనికి కారణాలు లేకపోలేదు. ఈ భాండాగారాన్ని ఉంచిన రహస్య ప్రదేశాన్ని రిపేరు చేయాల్సి ఉంటుందని చెబుతున్నారు. కొన్ని దశాబ్దాలుగా వీటిని తెరవని కారణంగా వర్షపు నీరు వెళ్తుందన్న అనుమానాలు ఉన్నాయి. దీంతో ఈ భాండాగారాన్ని తెరిచే వేళలో ఆభరణాల లెక్కింపుతో పాటు ఆ ప్రాంతానికి అవసరమైన రిపేర్లు చేయాలని నిర్ణయించారు. భాండాగారాన్ని తెరిచే అంశంపై అక్కడి రాష్ట్ర ప్రభుత్వం నియమించిన జస్టిస్ విశ్వనాథ్ రథ్ కమిటీ తాజాగా ముగిసింది. కమిటీలోని 16 మంది సభ్యులు ఈ నెల 14న భాండాగారాన్ని తెరిచేందుకు నిర్ణయించారు. ప్రభుత్వానికి నివేదించారు. భాండాగారపు డూప్లికేట్ తాళం చెవి కలెక్టరేట్ లోని ట్రెజరీలో ఉంది. దీని ద్వారా తాళం తెరుచుకోకపోతే తాళం కప్పను పగలగొట్టి తలుపులు తెరవనున్నారు. ఇంతకు ఈ భాండాగారంలో ఏముందన్న విషయానికి వస్తే విలువైన వజ్ర వైడూర్యాలు, గోమేదిక, పుష్యరాగాలు, కెంపులు, రత్నాలు, స్వర్ణాభరణాలు,
వెండి వస్తువులు భారీగా ఉన్నట్లు చెబుతున్నారు. ఈ విలువైన ఆభరణాల్ని చివరగా లెక్కించిన 1978లో వీటి విలువ లెక్కను తేల్చేందుకు 70 రోజులు పట్టింది. అప్పట్లో కొన్నింటి విలువ లెక్కించకుండా వదిలేయడంతో వివాదం నెలకొంది. రహస్య గదులకు వర్షపు నీరు చేరి అక్కడి నిర్మాణాలు పాడవుతున్నట్లుగా వాదనలు ఉన్నాయి. వీటికి రిపేర్లు చేయాలని కోర్టులు 2018లోనే పురావస్తు శాఖను ఆదేశించాయి. ఈ నేపథ్యంలో 2019 ఏప్రిల్ 6న అప్పటి నవీన్ పట్నాయక్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన 13 మంది సభ్యులతో కూడిన టీం వెళ్లగా రహస్య గది తాళం చెవి కనిపించలేదు. తాజాగా కొత్త ప్రభుత్వం కొలువుదీరి 16 మంది కమిటీ సభ్యులతో తలుపులు తెరిచేందుకు సిద్ధమవుతున్నారు. ఈసారి డూప్లికేట్ తాళంతో ట్రై చేస్తారు. అదే కుదరకపోతే తాళాన్ని బద్దలు కొట్టేస్తారు. దీంతో ఈ భాండాగారానికి సంబంధించిన విశేషాల కోసం కోట్లాది మంది ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇంతకు ఎంత భారీగా బంగారం, వజ్రాభరణాలు ఉంటాయన్న దానిపై భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. భాండాగారాన్ని తెరిచే వేళలో ఎదురయ్యే ఇబ్బందుల్ని నిపుణులు అధ్యయనం చేస్తున్నారు. తాజాగా ఉన్న అంచనా ప్రకారం విషసర్పాలు అక్కడ ఉండొచ్చన్న అభిప్రాయం ఉంది. అంతేకాదు చిమ్మ చీకటిగా ఉండే సీక్రెట్ రూమ్ కు వెళ్లేందుకు కష్టమవుతుందన్న మాట వినిపిస్తోంది. అందుకే సెర్చ్ లైట్లు, స్నేక్ హెల్ప్ లైన్ నిపుణులు, అత్యవసర వైద్యానికి అవసరమయ్యే వైద్యులు కూడా 16 మంది టీం కు తోడుగా వెళ్లేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈసారి స్వామివారి సంపదను వేరే చోట భద్రపరిచి ఆ ప్రాంతానికి రిపేర్లు చేస్తారు. అంతేకాదు ఆభరణాల బరువు, తూకం, నాణ్యత అంశాల్ని మదింపు చేసేందుకు ఆయా రంగాల్లోని నిపుణులను నియమించనున్నారు. మొత్తంగా స్వామివారి సంపదపై మరికొద్ది రోజుల్లో క్లారిటీ వస్తుందని చెప్పాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.